బ్రేకింగ్ చూస్తున్నాం మనం. మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ కార్యాలయానికి బయలుదేరారు. నందినగర్ నివాసం నుంచి జూబ్లీహిల్స్లోని సిట్ ఆఫీస్కు బయలుదేరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు. Thank you so much. Anna, Rahul sir. Thank you, Anna. Thank you. Thank you so much. Anna, Rahul sir. Thank you, Anna. Thank you. Thank you so much. Anna, Rahul sir. Thank you, Anna. Thank you. మాజీ ఎంపీ సంతోష్ రావు సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. నందినగర్ నివాసం నుంచి జూబ్లీహిల్స్లోని సిట్ ఆఫీస్కు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఆయనను విచారించనున్నారు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని విషయాలను మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణకు ఎగ్జాక్ట్ 3 గంటలకు సంతోష్ రావు నందినగర్ లోని తన మామ నివాసం నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. భారీ ర్యాలీగా చేరుకున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారము. సిట్ ఏదైతే గతంలో అగ్రనేతలైనటువంటి బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్ తో పాటు నేడు సంతోష్ రావుని కూడా విచారణకు హాజరవ్వాల్సిందిగా 160 సిఆర్పిసి కింద నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నోటీసుల్లో భాగంగా తాను విచారణకు హాజరయ్యారు. మొత్తం మీద చూస్తున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబిలో ఉన్నటువంటి కీలక వ్యక్తులందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు. ఆ సామాజిక వర్గం అన్నింటినీ కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి సంతోష్ రావు అన్న అభియోగాలు ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి సంతోష్ రావును ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సంతోష్ రావు పాత్ర ఏంటి, అలాగే గతంలో ఉన్నటువంటి ఎస్ఐబీలుగా ఉన్నటువంటి మాజీలు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో, అలాగే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సంతోష్ రావు ముందు ఉంచి మరీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఈ రోజుతో సంతోష్ రావుని విచారించిన అనంతరం మరికొందరికి కూడా కవిత, అలాగే కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మార్చి నెల వచ్చేసరికి 2 ఏళ్లు పూర్తవుతుంది. కాబట్టి 2 ఏళ్ల లోపు కూడా ఈ కేసుకి సంబంధించి ఒక కొలికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే సిట్ విచారణ వేగవంతం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వారంలోనే చూసుకున్నట్టయితే 20వ తారీఖున హరీష్ రావుని, 24వ తారీఖున కేటీఆర్ ని, అలాగే ఇవాళ చూసుకున్నట్టయితే సంతోష్ రావుని పిలిచి విచారిస్తోంది సిట్. గతంలో వాళ్ళిద్దరిని 7 గంటల పాటు విచారించినటువంటి సిట్టు బృందము ఇవాళ సంతోష్ రావుని ఎన్ని గంటల పాటు విచారించనుంది, సుమారు 5 గంటల లేకపోతే 7 గంటల పాటు ప్రశ్నించనుందా, అసలు సంతోష్ రావు పాత్రపై ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నది అనేది మాత్రం సర్వత్రా రాష్ట్ర రాజకీయాల్లో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ప్రతి ఒక్క చోట కూడా చర్చనీయాంశంగా మారింది. ఎక్కడా కూడా
ఏదైతే సంతోష్ రావు అనే వ్యక్తి ఎక్కడా కూడా సేమ్ ఏదైతే ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అపియర్ అవ్వనటువంటి వ్యక్తి ఫస్ట్ టైం ఈ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకు అతను హాజరవుతున్నారు. మరోవైపు చూసుకున్నట్టే ప్రెస్ మీట్ల ముఖంగా కాదు, మాజీ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా సంతోష్ రావు కేసీఆర్ కి అనుకూలంగానే ప్రవర్తించారే గానీ ఎక్కడ కూడా ప్రతికూలంగా ఎక్కడ కూడా ప్రవర్తించలేదు. అలాగే ఎక్కడ కూడా మీడియా ముఖంగా కావచ్చు ఎక్కడ కూడా అపియర్ అవ్వని వ్యక్తి సంతోష్ రావు. అలాంటిది సిట్ విచారణకు వచ్చినటువంటి సంతోష్ రావుని ఎలా సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నారు, ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించారు అన్న అభియోగాలు ఉన్నాయి. కాబట్టి గతంలో ఇచ్చినటువంటి ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని ఆధారంగా చేసుకొని ఇవాళ సంతోష్ రావుని విచారిస్తారా అనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మణిశ్రీ. ఓకే, థ్యాంక్ యూ ఉషా.